ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ ఉలవలతో సాధారణంగా ఉలవచారు మాత్రమే తెలుసు అందరికీ కూడా. అది కూడా ఇంట్లో చేసుకోవట్లేదు, ఎందుకంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉలవచారు అని చెప్పి. మరి ఉలవలతో దోశను తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? ఇంతకాలం మనం బియ్య పిండి దోశలు, మినపిండి దోశలే తెలుసుకున్నాం. అవును. మరి ఇక్కడ నుంచి హై ప్రోటీన్ కావాలి, హై ఫైబర్ కావాలి, ఇదంతా న్యూట్రియంట్ కదా. అందుకని ఉలవలు బలానికి పెట్టింది పేరు కాబట్టి అలాంటి ఉలవలతో ఒట్టిగా మన గుగ్గిళ్ళు అంటే బాగుంటాయి అప్పుడప్పుడు. కానీ అప్పుడప్పుడు కూడా దోశల్లో కూడా మరి ఆదివారం నాడు తినేటప్పుడు ఉలవల దోశలు కూడా స్పెషల్ టేస్ట్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా చారుగా సాగినప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా. దోశలు కూడా ఎలా వేసుకుంటే బాగుంటుంది చూడండి. ఉలవల దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, ముడి బియ్యము 1/2 కప్పు, టమోటాలు 3, పచ్చిమిరపకాయలు 3, మెంతులు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముడి బియ్యము, మెంతులు, ఉలవలు ఈ మూడింటిని ఒకసారి బాగా కడిగేసి నీళ్లు పోసేసి ఒక 7-8 అవర్స్ నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా దోశల పిండిలో రుబ్బుకోవాలి. ఈ దోశల పిండిని రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అట్లా ఉంచేసుకుంటే పులిసి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి అన్నమాట. దోశలు కూడా సాఫ్ట్గా మంచి రుచిగా వస్తాయి అన్నమాట. అలా దోశల పిండి మందపాటి రేఖ మీద వేసేసి దోశలుగా పోసేసుకుంటాం. ఉలవల దోశ ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉలవల దోశ బలంగా చాలా బాగుంటుంది. మరి దాని ఇన్స్టెంట్ చట్నీ లాగా మంచి టేస్ట్గా ఉండేటట్టు నాటు టమోటాలని, పచ్చిమిరపకాయలని 3 గ్యాస్ పై మీద మంట మీద అట్లా కాల్చుకుంటాం. అంటే ఉడికించిన దానికంటే కాల్చిన వాటి వల్ల రోటి పచ్చడి చాలా బాగుంటుంది. అలా కాలిన తర్వాత ఆ మాడు టమోటా తొక్క అంతా తీసేస్తాం. మంట మీద కాలేసరికి ఆ వాసన స్పెషల్గా ఉంటుంది అనమాట టమోటాకి. వాటిని ముక్కలు కట్ చేసేసి హ్యాండ్ మిక్సర్లో వేస్తే రోటి పచ్చడి లాగా నూరుకున్నట్టు వచ్చేస్తుంది అనమాట. టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి అందులో ఇది కొత్తిమీర, తేనె, నిమ్మరసం ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి అట్లా లాగేసరికి రోట్లో నూరినట్టుగా ముక్కా చెక్కలాగా టమోటా పచ్చడి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాల లోపే మీరు చేసుకుంటే ఉలవల దోశలకి ఇలా కచ్చపచ్చలా ఉండే టమోటా పచ్చడి చాలా బాగుంటుంది. చూసారుగా ఈ ఉలవలతో దోశను తయారు చేసుకునే విధానం ఏంటో. మరి దోశల్లో మామూలుగా పిండి అంతా కామన్గా ఉన్నా కూడా వేసే పద్ధతి మార్చుకుంటేనే ఆరోగ్యం అనేది మనకి లభిస్తుంది. కాబట్టి అలాగే దోశ పిండిని తయారు చేసుకునే విధానము, దాంట్లో ఉపయోగించే పదార్థాలు కూడా ఆరోగ్యవంతమైతే ఆరోగ్యం మీవన్నే ఉంటుంది. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో పనిచేస్తున్న విధానం వల్ల, గంటలు కూర్చోవడం వల్ల, నడిచే పడుకునే పద్ధతి బాగోకపోవడం వల్ల కొంతమందికి పుట్టుకతో ఇలా కొన్ని సమస్యల వల్ల గూని సమస్య అనేది వస్తుంది. మరి గూని వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వ్యాయామాలు చేస్తే గనక ఈ సమస్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది? వీపు భాగంలో కొవ్వు పేరుకోవటంతో కొంతమందికి కూడా అక్కడ ఉబ్బి కొంచెం కనపడతా ఉంటుంది. ఆ భాగం కొవ్వు కరగాలి. కొంతమందికి వెన్ను పూసలు వంకర తిరగటం వల్ల కూడా గూని వస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ గంటలు వంగి కూర్చోవటం వల్ల కూడా ఆ బెండింగ్ అలవాటైపోయి షేప్ కూడా కొంత మారుతూ ఉంటుంది. ఇలా ఏ కారణాలతో అట్లా వచ్చినప్పటికీ దాన్ని నివారించుకోవటానికి మనం ఆ కండరాల్ని కొద్దిగా బెండవనివ్వకుండా సపోర్ట్ పెంచేటట్టు వెనక్కి లాగేటట్టు చేయాలి. వెన్ను పూస కూడా ముందుకు వంగిన దాన్ని కర్వ్ లైన్ చేయడానికి కూడా వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ఆ రకాలు 3 ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళ మీద పైకి లేచి చేతుల్ని 2 నేల మీద ఆనిచ్చేసేసి ఇప్పుడు చూడండి, ఎడమ వైపు స్ట్రెచ్ చేయాలి. అంటే ఎడమ గూడు ఏదైతే ఉందో అది నేలకు వచ్చేటట్టుగా మనం అట్లా బెండ్ అయి స్ట్రెచ్చింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈసారి కుడి గూడు భాగం నేలకు టచ్ అయ్యే విధముగా బెండ్ అయి స్ట్రెచ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ అట్లా. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ వెనకాల భాగంలో గోని తగ్గడానికి, ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగడానికి చాలా మంచిది. కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటే వస్తాయి. ఇలా ఒక 10 రౌండ్స్ దాకా చేసిన తర్వాత దాటి వెళ్ళే చేతుల్ని అట్లా పెట్టేసేసి ఈసారి ఎడమ చేతిని పైకి లేపి కుడివైపుకి తీసుకొచ్చి నేల మీద అట్లా పెట్టాలి. వీపు భాగం అంతా స్ట్రెచ్ అవుతుంది. ఎడమ భుజము, తల అట్లా నేల కానుతుంది. ఈసారి ఎడమ చేతిని నేల కానిచ్చి కుడి చేతిని తీసి ఎడమవైపు నేల మీదకి అట్లా ఆనిచ్చేసి కుడి భుజము, తల అట్లా నేల కానిచ్చాలి. అంటే నడువును బాగా ట్విస్ట్ చేస్తే గానీ అట్లా అన్నదనమాట, గూడు భాగం నేల కానేటట్టు. అట్లా 5-6 రౌండ్స్ కనుక చేయగలిగితే వీపు భాగంలో ఆ ఉబ్బెత్తుగా వచ్చిన గూను భాగం అంతా బాగా తగ్గుతుంది అనమాట. చివరిగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత శశాంకాసనంలో నడుమును ముందు కొంచి చేతులు చాపేసి నేల కానిస్తాం. నుదుటి భాగం, మోడు భాగం నేల కాంతుంది అనమాట.
ఈ శశాంకాసన స్ట్రెచ్ని అట్లా పెట్టి ఒక 6 నిమిషం సేపు అట్లాగే కదలకుండా 2 నిమిషాలైనా ఉండొచ్చు అనమాట. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం కూడా వ్యాయామాలు చేసుకుంటే గనక గూని సమస్యను రాకుండా కూడా నివారించవచ్చు. మాకు లేదు కదా అని అనుకోవడానికి లేదు. మన విధానాలు కానీ, మనం కూర్చునే విధానము, పనిచేసే విధానము తప్పైతే గనక గూని సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ విజ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. గుండెకు రక్త సరఫరా సరిగా జరగకుండా ఆక్సిజన్ అందకపోతే పెయిన్ వచ్చేస్తుంది గుండె లోపల. ఈ ఆక్సిజన్ అందే సమయం లేట్ అయ్యే కొద్దీ గుండె కండరం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. వెంటనే ఎమర్జెన్సీ మందులు, హాస్పిటల్ ట్రీట్మెంట్ అందితే సర్వైవ్ అవుతారు. అది లేట్ అయితే హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతూ ఉంటారు. ఇలా గుండెకు రక్త సరఫరా తగ్గిన విధముగానే మెదడులో కొన్ని భాగాలకి రక్త ప్రసరణ తగ్గటం వల్ల ఆ కణజాలానికి ఆక్సిజన్ అందక ఆ కణజాలం క్షీణించటం మొదలెడుతుంది. మెదడులో ఏ భాగంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందో ఆ మెదడు భాగం నుంచి శరీరానికి కంట్రోల్ ఉంటుంది. కాబట్టి మెదడులో రక్త ప్రసరణ తగ్గి ఏ భాగం అయితే ఇబ్బంది పడిందో ఆ మెదడు భాగం నియంత్రణలో ఉండే శరీర అవయవాలేవో అవి పనిచేయటం ఆగిపోతాయి. బ్రెయిన్ లో రక్త ప్రసరణ తగ్గి ఆక్సిజన్ చాలకపోతే అక్కడ జరిగే డ్యామేజ్ ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. దీన్నే తెలుగులో పక్షవాతం. ఇప్పుడు అన్నిటికంటే భయంకరమైన నరకాన్ని అనుభవించే వ్యాధి పక్షవాతం. అందుకని అలాంటిది ఇప్పుడు బాగా విజృంభించేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల జనాభా ఉంటే 10 కోట్ల మంది పక్షవాతంతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం 1,20,00,000 మంది ఎవ్రీ ఇయర్ పెరుగుతా ఉన్నారు. ఈ 1,20,00,000 మంది సంవత్సరానికి పెరగటం అనేది 4-3 ఏళ్ల నుంచే. అంతకుముందు ఎంత లేదు. మళ్ళా అంటే చెడిపోవటం ఈ 3-4 ఏళ్ల నుంచి కూడా ఇంకా బాగా ఎక్కువైందని పక్షవాతం లెక్కలను బట్టి కూడా తెలుస్తుంది. ఈ పక్షవాతం వచ్చే ఏజ్ సహజంగా తీసుకుంటే 50 ఏళ్ళు పైబడి పూర్వం రోజుల్లో వచ్చేది. అంటే ఇంకా కొంచెం 40-50 ఏళ్ళకి వెళ్తే 70, 80, 90 ఏళ్ళలో వచ్చేది. ఇప్పుడు 50 ఏళ్ళు పైబడి రావటం కాస్త 15-20 ఏళ్ళ నుంచి కనపడుతున్నది. ఈ రీసెంట్ 5-10 సంవత్సరాలను చూస్తేనండి వరల్డ్ వైడ్ 50 లోపు వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. 50 లోపు పక్షవాతం వచ్చేవారంటే 14-15 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసులో పక్షవాతం వచ్చేవారు ప్రపంచ జనాభాలో తీసుకుంటే 15 లక్షల మంది ఉన్నారనుకోండి. మన భారతదేశంలో ఈ చిన్న ఏజ్ నుంచి 49 లోపు వచ్చే వాళ్ళ సంఖ్య 4.5 లక్షల మంది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అంటే అంత ఎక్కువ చిన్న ఏజ్ లో పక్షవాతం వచ్చే ఫస్ట్ కంట్రీ ఇండియా అని చెప్పొచ్చు. మరి డాక్టర్ గారు, ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది పెరుగుతుందనే వాస్తవం పక్కన పెడితే భారతదేశంలో ఎక్కువ శాతం పెరుగుతుంది అని చెప్పారు కదా. మరి భారతదేశంలోనే కేవలం ఈ బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ఎందుకు పెరుగుతుంది అంటారు? భారతీయులు తిన్నంత ఉప్పు ప్రపంచంలో ఏ దేశస్తులు తినరండి. అందరూ చల్లుకుంటారండి. ఇండియా వాళ్ళు ఉప్పు బాగా వేసుకుంటారు. నిలవ పచ్చళ్ళు ఎక్కువ తింటారు. అందుకని ఇండియాలో హై బీపీలు చిన్న ఏజ్ నుంచి వచ్చేవారి సంఖ్య ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.